రాత రాసేది ఎవరు? నీ దారి మార్చేది ఎవరు? కలలు నీవి, కష్టం కూడా నీదే. కలిచేది నువ్వు, కలబడేది కూడా నీదే. ఓటమి నీదే, గెలుపు కూడా నీదే. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం. గద్ద చెప్పే జీవిత పాఠం. ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తూ ఉంటాం. మన కంటికి అది కోడి పిల్లలు ఎత్తుకపోయే పక్షి మాత్రమే. కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే గొప్ప కథ దాగి ఉంది. గద్ద జీవితకాలం 70 సంవత్సరాలు. గద్దకి 40 ఏళ్ళు వచ్చేసరికి గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కుకొన వంగిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఆహారం పట్టుకోవడం కష్టమవుతుంది. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు. ఇలాంటి సమయంలో గద్ద ముందున్నది 2 దారులే. ఒకటి ఆహారం లేక చచ్చిపోవడం, రెండోది తనని తాను మార్చుకోవడం. గద్ద 2వ దారిని ఎంచుకుంటుంది. ఆ మార్పునకు చాలా రోజులు పడుతుంది. మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది. పెరిగిన ముక్కు కొనను కాలిగోల మధ్యలో పెట్టుకొని బాధ కలిగిన నెమ్మదిగా ఒలిచివేస్తుంది. ఆ తర్వాత ముక్కు మళ్ళా కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. పదునుగా పెరిగే కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోలను వదిలించుకుంటుంది. ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది. అలా మళ్ళీ కొత్తగా జన్మిస్తుంది అన్నమాట. బరువుగా ఉన్న తన రెక్కలను తేలిక అయిపోతాయి. ముక్కు మళ్ళీ పదునుగా మారుతుంది. గోళ్ళు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయి. మళ్ళీ బతుకు పోరాటంలో దూకేస్తుంది. గద్ద జీవితంలో ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చే స్టోరీ ఉంది కదా. చిన్న చిన్న విషయాలకే కృంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా పోరాడితే గెలుపు మీ కళ దగ్గరకు వస్తుంది. మనం గెలవాలంటే మనలో మార్పు తప్పనిసరి. అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే బోర్ కొట్టేస్తుంది. ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తుంది. నీ రాత రాసేది ఎవరు? నీ దారి మార్చేది ఎవరు? కలలు నీవి, కష్టం కూడా నీదే. తలచేది నువ్వు, తలబడేది కూడా నువ్వే. ఓటమి నీదే, గెలుపు కూడా నీదే. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం. అంతే. సో గైస్, ఓవరాల్గా వీడియో ఇది స్టోరీ అండర్స్టాండ్ అనిపించిందో లేదో తెలియదు కానీ, సో ఇకపై ఈ ఛానల్లో ఈ టైప్స్ ఆఫ్ మోరల్ స్టోరీస్ వస్తూ ఉంటాయి అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.